నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పులివెందుల నియోజకవర్గం చాలా కీలకమైనది. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఆయా పార్టీలు మేమంటే మేము ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరుతాం అని ఒక శపథం చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి ఎలాగూ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి పోటీ చేస్తారు. ఇక తెలుగుదేశం పార్టీ మనకు తెలుసు, బీటెక్ రవి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అనే వార్త ఒక్కసారిగా వైరల్ అయింది. ఇప్పుడు దీని మీద ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో తనదైనటువంటి శైలిలో రావటానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్గా షర్మిల బాధ్యతలు స్వీకరించారు. స్వీకరించిన తర్వాత ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, మాటల దాడి, ఇవన్నీ మనం చూసాం. ముఖ్యంగా టార్గెట్ జగన్ అన్నట్లే సాగింది. ఇట్లాంటి క్రమంలో తాజాగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో పులివెందుల నుంచి షర్మిల పోటీ చేస్తారు, లేదా వైఎస్ కుటుంబం నుంచే జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా దిగుతున్నారు బరిలోకి అనేది. ఇప్పటికే మా అన్నను ఓడించాలి అని వివేక కూతురు సునీత ఒక రకమైనటువంటి ప్రకటన చేశారు. ఇలాంటి సందర్భంలో తాజాగా వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్గా మారినటువంటి వ్యక్తి దస్తగిరి, ఆయన అనేక కేసుల్లో జైలుకు వెళ్ళి బయటకు వచ్చారు. ఇటీవల ఆయన కూడా ఒక రాజకీయ పార్టీలో చేరారు. పులివెందుల నుంచి పోటీ చేస్తున్నాను అని ఒక ప్రకటన చేశారు. ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్కు సంబంధించినటువంటి పార్టీలో ఆయన చేరారు. అభ్యర్థిని కూడా ఖరారు చేశారు. ఇలాంటి సందర్భంలో ఆయన కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వివేక హత్య గురించి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసి ప్రజలను ఓట్లు అడగమనండి జగన్ గారిని అని. ఇలాంటి సందర్భంలో పులివెందుల నియోజకవర్గంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అసమ్మతి, అనిశ్చితి, అయోమయం, గందరగోళం, ఈ పరిస్థితులన్నీ ఒక్కసారిగా దాడి చేస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ సొంత కుటుంబ సభ్యుల నుంచే ఒక రకమైనటువంటి తిరుగుబాటు, ముఖ్యంగా షర్మిల అలాగే సునీత. ఇటువంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. తాజాగా రాజకీయ వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్, ఆయన కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోతుంది, తెలుగుదేశం జనసేన కలిసి అధికారాన్ని కైవసం చేసుకోబోతుంది అని. ఇలాంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అసంతృప్తి, అసమ్మతి, దీని కారణంగా చాలామంది ముఖ్యమైనటువంటి నాయకులే పార్టీని వీడినటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భంలో అటు కాంగ్రెస్ పార్టీ ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైనటువంటి తలనొప్పి. వైనాట్ పులివెందుల, వైఎస్ఆర్సీపీ వైనాట్ 175 ఉంటుంటే మిగిలిన పార్టీలు మాత్రం వైనాట్ పులివెందుల ఈ అస్త్రాన్ని పట్టుకున్నారు. సో మొత్తానికి పులివెందుల నియోజకవర్గంలో ఈసారి చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయాలు జరగబోతున్నాయి. అంత ఈజీ అయితే కాదు విజయం అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఇటీవల పులివెందులలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ పర్యటించినప్పుడు ప్రజల నుంచి విశేషంగా స్పందన వచ్చింది. అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. సో ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. గతంలో చూసాం మనం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీకి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. పులివెందులంటే వైఎస్ కుటుంబానికి ఒక రకమైనటువంటి అది కల్పతరు అని చెప్పాలి రాజకీయాల్లో. ఇలాంటి సందర్భంలో త్వరలో జరగబోయే పరిణామాలు, పులివెందులతో పాటు మరొక స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా పార్టీ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. మొత్తానికి వైనాట్ పులివెందుల అనేది ప్రతి పార్టీలో ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటి వరకు ద్విముఖ పోటీ అనుకున్నాం, త్రిముఖ అయింది.
అది కాస్త పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పాలి.